హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి అని చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ. నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసున్నానండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. హలో అండి, ఈరోజైతే నయగరా వాటర్ ఫాల్స్కి వచ్చాము. కార్ అయితే పార్క్ చేశాము బయట పార్కింగ్లో స్కైలాండ్ దగ్గర. ఇంకా చేసేసి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఇంక ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కూడా, రండి. మీకు తమ్నైల్ చూస్తే అర్థమైంది కదా, నేను ఆల్రెడీ చెప్పినట్టు మేమైతే నయగరా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఒక వీక్ డే ఇది. మేము వెళ్ళింది అయితే ఆల్మోస్ట్ మార్చ్ స్టార్టింగ్లో అండి. అప్పుడు క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. నాకు తెలిసి మేము వెళ్ళిన రోజు అయితే మైనస్లోనే ఉంది. ఇంకా ఫాల్స్ కూడా చాలా గడ్డకట్టుకునే ఉంది. పెద్ద వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా అయితే అనిపించలేదు. మేబీ జూన్, జూలై, ఆగస్ట్ ఈ మంత్స్ అయితే మాకు ఇక్కడ కెనడాలో సమ్మర్ కదా, ఆ టైం అయితే విజిట్ చేయడానికి బెస్ట్ టైం అని అనుకోవాలి. ఇంకా డిసెంబర్, జాన్ ఈ మంత్స్లో అయితే మొత్తం ఫ్రీజింగ్ ఉంటుంది నయగరా వాటర్ ఫాల్స్. అది కూడా చాలామంది చూడడానికి అయితే వెళ్తారు, అలా ఫ్రీజ్ అయి ఉన్న వాటర్ ఫాల్స్ని చూడడానికి. మేమైతే ఫస్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, కార్ పార్క్ చేసుకొని ఇక్కడ క్యాసినో దగ్గరికి అయితే వచ్చామండి. యాక్చువల్గా ఏంటంటే ఈ బిల్డింగ్ నుంచి కూడా బయట నయగరా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇటు నుంచి అటు వెళ్దాం కదా అని చెప్పేసి వచ్చాము. ఇంకా ఇక్కడ చూసారా, అసలు ఈ బిల్డింగ్ అయితే క్యాసినో బిల్డింగ్ చాలా చాలా బాగుందండి. వీక్ డే అయినా కూడా జనాలు అయితే చాలామంది ఉన్నారు. మీకు నయగరా ఫాల్స్ అంటేనే ఐడియా ఉంటుంది కదా, ఇది కెనడాకిను యూఎస్కి బోర్డర్ అనమాట. మనం కొంచెం రోడ్డు క్రాస్ చేస్తే యూఎస్ బోర్డర్ అండ్ మనకి ఇటు సైడ్ ఏమో కెనడా. మేము ఉండేది కెనడా అండ్ మాకు నయగరా వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా చాలా దగ్గరండి. అంటే మేము ఉండే సిటీ నుంచి జస్ట్ మాకు 1 అవరే ఉంటుందన్నమాట. ఇంకా అని చెప్పేసి చాలా డేస్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ పైనే అయిపోయినట్టుంది వెళ్ళి. సరే ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పేసి, దగ్గరే కదా అని చెప్పి ఆ రోజు అనుకోకుండా అయితే బయటకైతే వచ్చాము. ఇక్కడ చూసారా, చాలా చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి షాపింగ్ అయితే చేసుకోవడానికి. బట్ నేనైతే జస్ట్ విండో షాపింగే చేశాను, ఏమైతే తీసుకోలేదు ఆ రోజు. ఇంకా ఈ కొంచెం కిందకి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఒక చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి. ఈ నయగరా వాటర్ ఫాల్స్లో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి మనకి వాటర్ ఫాల్స్ అండ్ ఇంకా స్కైలైన్ అని చెప్పాను కదా, అది చాలా పెద్ద టవర్. దానికి ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఈ స్కైలైన్ హైట్ వచ్చేసి 775 ఫీట్ అండి. దీని పైనుంచి చూస్తే ఏంటంటే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్ వ్యూ కానీ, యుఎస్ సైడ్ కానీ. చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఇది బోర్డర్లో ఉంటుంది ఫాల్స్ అని చెప్పేసి, చాలా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడే రివాల్వింగ్ రెస్టారెంట్ కూడా ఉంది ఆ టవర్లో. అంటే ఇంకా రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అలా ఉండే రెస్టారెంట్ అనమాట. ఈ స్కైలైన్ టవర్ కూడా ఇక్కడ నయగరా ఫాల్స్ దగ్గర వన్ ఆఫ్ ద అట్రాక్షన్ టూరిస్ట్ స్పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంత హైట్లో ఉంటుంది కదా, దాని వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా చాలా ఫేమస్ అట్రాక్షన్ అయ్యింది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మేము వెళ్ళింది మార్చ్లో కదా, మాకు ఆ టైంలో అయితే క్రూజ్ రైడ్స్ అవన్నీ ఏం లేవు. మామూలుగా అయితే బోట్ రైడ్స్ అవి ఉంటాయి. యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు, కెనడా నుంచి ఎక్కే వాళ్ళు కూడా వాటర్లో అయితే మనకి చాలా దగ్గరగా కనిపిస్తారండి. ఈ హార్స్ షూ వాటర్ ఫాల్స్ని అయితే చూడడానికి వస్తారండి. అక్కడైతే మనకి దగ్గరగానే కనిపిస్తాయి ఆ బోట్స్ కూడా, మనం పైనుంచి చూసినప్పుడు. అట్లా ఈ జాకెట్స్ అవి ఉంటాయి కదా, మనం సేఫ్టీ జాకెట్స్, అవైతే కలర్స్ దాని మీద రాసి ఉంటుంది కెనడా అని. అలా యూఎస్ వాళ్ళకైతే వాళ్ళ కంట్రీ నేము అలా సేఫ్టీ జాకెట్ మీద అయితే రాసి ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది కదా, ఒకటే ప్లేస్లో మనం అటు వెళ్ళలేము. బట్ వీసా లేకపోతే వాళ్ళు ఇటు రాలేరు వీసా లేకుండా ఉంటే. బట్ అక్కడైతే వాటర్లో అయితే దగ్గరగా కనిపిస్తూ ఉంటారు అందరూ, ఒకరినొకరు అలా కలవచ్చు అనమాట. నేను
ఆల్రెడీ చెప్పాను కదా! కిందైతే ఫుడ్ కోర్ట్ ఉంది. కాఫీ తీసుకుందాము అని చెప్పేసి ఆ ఫుడ్ కోర్ట్‌కైతే వెళ్ళాము. ఆ రోజు చాలా చాలా చల్లగా ఉందండి. మైనస్‌లో ఉంది. ఆల్మోస్ట్ -10 అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. ఇక్కడ ఈ కంట్రీస్‌లో మెయిన్ ఈ చలికి ఈ కాఫీ తాగితే గానీ బుర్ర పనిచేయదండి బయటకొచ్చినప్పుడు. ఇంకా అని చెప్పేసి కాఫీ తీసేసుకొని అక్కడి నుంచి అటు నయాగరా వాటర్ ఫాల్స్ వైపు నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ఆ వ్యూ చూడడానికి కిందకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బిల్డింగ్ నుంచి అయితే అక్కడ రూట్ ప్రస్తుతానికైతే ఆపేశారంట. అక్కడ టెంపరరీ క్లోజ్డ్ అని చెప్పేసి రాసుంచారు. ఇంకా ఏం చేస్తాము, మళ్ళీ ఆన్ ది వే మేము స్కైలైన్ దగ్గర పెట్టాను అని చెప్పాను కదా కారు. ఆ పెట్టిన వైపే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగి వెళ్ళాలి. ఇంకా ఇదంతా వాక్ చేసుకుంటూనే రావాలి. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు కాఫీ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బయట కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి యాక్చువల్‌గా అయితే మనకి ఫాల్స్‌కి వెళ్ళడానికైతే దారి ఉంటుందంట. నేను మీకు బయట నుంచి కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ సైడ్ నుంచే వెళ్ళొచ్చనమాట యాక్చువల్‌గా. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఆ రోజైతే మేబీ వింటర్ కదా! దానికోసం ఆపారేమో. ఇది చూసారా అండి కన్‌స్ట్రక్షన్, ఈ బిల్డింగ్‌కి పైన అసలు ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. చాలా అనిపించింది ఆ బిల్డింగ్ అవన్నీ చూస్తుంటే. ఇవన్నీ ఏంటంటే చాలా ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్ కూడా కదా! ఈ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటంటే సాటర్‌డే, సండే అయితే ఇంకా చాలా ఓవర్ క్రౌడెడ్‌గానే ఉంటాయండి. బట్ ఇంకా ఇదైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ మేము వీక్ డేస్ వెళ్ళాము అని చెప్పేసి. ఐ థింక్ మేము వెళ్ళింది వెడ్నెస్‌డే అనుకుంటా. బానే ఉన్నారు అయినా కూడా. ఫైనల్లీ అయితే ఎలా వెళ్ళామో మళ్ళీ సేమ్ అదే రూట్‌కైతే మేము రిటర్న్ వచ్చాము. నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా వీడియో, ఇటు నుంచే వెళ్ళాము. అక్కడ దారి లేదు కదా చెప్పి మళ్ళీ వెనక్కొచ్చాము. నేను చెప్పాను కదా ఇందాక స్కైలాన్ టవర్ అని చెప్పేసి, ఇదే టవర్. ఇది ఎక్కితే మంచిగా వ్యూ కనిపిస్తుంది అని అంటారు. మాకు కెనడాలో లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా స్నో ఎక్కువగా ఉంది. చాలా చలి కూడా ఎక్కువ ఉందండి. స్టిల్ మాకు ఇప్పుడు ఏప్రిల్ మంత్ వచ్చింది కదా! లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండింది వెదర్. అసలు ఇయర్ అయితే చాలా చల్లగా ఉంది. చూసారా ఈ కిందంతా ఇదంతా స్నోనే ఉంది. ఇంకా మేము ఆ బిల్డింగ్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోయి క్యాసినో బిల్డింగ్ వైపు అయితే వెళ్ళాలి. కార్ అయితే ఇక్కడ స్కైలైన్ దగ్గర పార్క్ చేసాము. ఐ థింక్ పార్కింగ్ ఫీజ్ కూడా ఓవర్ ద డే మొత్తం అంతా కలిపి 24 అవర్స్కి $10 అనుకుంటా. ఇంకా అని చెప్పేసి ఇక్కడైతే దగ్గర ఉంటుంది. ఎవరైనా పార్క్ చేసుకోవాలి, ఎక్కువ దూరం నడవక్కర్లేదు అని అంటే ఇక్కడ స్కైలైన్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే కింద ఫాల్స్కి దగ్గరలో కూడా మనకి పార్కింగ్ అయితే ఉంటుందండి. వీకెండ్స్ అయితే కొంచెము కష్టం అవ్వచ్చు పార్కింగ్ స్పాట్స్ దొరకడానికి. బట్ వీక్ డేస్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అదేంటంటే మనం చాలా కింద వరకు పెట్టుకోవచ్చు కదా! ఎక్కువ దూరం వాక్ చేసే పని అయితే ఉండదు. పెద్దవాళ్ళని తీసుకొచ్చిన, ఈవెన్ కిడ్స్ని తీసుకొచ్చిన. ఫైనల్గా అయితే నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చాము. నాకు అసలు ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే కూడా నాకు ఆ రోజుది సీనరీ గుర్తొస్తుంది. నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే మేము అప్పుడు సమ్మర్లో వెళ్ళాము. ఆ వాటర్ తుప్పర్లు ఉంటాయి కదా, మనం నుంచొని ఉంటే ఇక్కడ అవి వచ్చి మనకి ఇట్లా తగులుతూ ఉంటాయి అన్నమాట. అసలు సమ్మర్లో ఏంటంటే కొంచెం వేడిగా ఉంటుంది వెదరు. ఆ వాటర్ అలా పడుతుంటే చాలా చల్లగా ఉంటుంది కదా, అసలు చాలా బాగా అనిపించింది నాకు. చాలా నచ్చింది. ఇంకా చూసారా కిందంతా వాటర్ ఫ్రీజ్ అయిపోయింది, మొత్తము గడ్డగట్టుకుపోయింది. డిసెంబర్ అండ్ జాన్వరి మంత్లో అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, మొత్తం ఫాల్స్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందండి. అది ఆ వ్యూ చూడడానికైతే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయి చాలామంది వస్తారు. ఇంకా సమ్మర్లో ఏంటంటే నార్మల్గా ఉంటుంది కదా వెదర్. ఈ 3 మంత్స్ అండ్ ఆ 2 మంత్స్ ఫ్లోటింగ్ కూడా బాగుంటుంది. కనిపిస్తుంది కదా. ఇంకా ఇటు మనం ఇటు సైడ్ అయితే కెనడా, ఆపోజిట్ సైడ్లో అయితే యూఎస్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫ్లైట్ జర్నీస్ అవి అవాయిడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుందండి, బఫెలో ఆర్ నయాగరా ఫాల్స్ రెయిన్బో బ్రిడ్జ్. మనకి ఏంటంటే మేము ఇప్పుడు నయాగరా ఫాల్స్కి వచ్చేటప్పుడు కూడా అక్కడ బఫెలో అని చెప్పేసి అలా రూట్స్ అయితే మార్క్ చేసి ఉంటాయండి. మనం కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి లైక్ బోర్డర్ క్రాస్ చేయాలి అనుకునే వాళ్ళకి వేరే డైరెక్షన్ అయితే ఉంటుంది, మనకి వేరే ఉంటుంది ఫాల్స్కి రావడానికి అయితే. ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్నాము. ఇంకా వచ్చి కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండి మంచిగా టైం అయితే స్పెండ్ చేసుకున్నాము. చేసి అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇక్కడ ఏంటంటే బాగానే హెల్ప్ చేస్తారు పిక్చర్స్ అవి దిగడానికి కూడా. అంటే ఇప్పుడు ఇద్దరం దిగాలి అని అంటే ఎవరో ఒకరు దిగాలి కదా, మాకైతే అలా మంచిగా బ్యూటిఫుల్ పిక్చర్స్కి కొంతమంది అయితే హెల్ప్ చేశారు.
అదంతా అయిపోయిన తర్వాత ఆన్ ది వే ఇలా అంతా కాసేపు నడిచాము. ఇక్కడేంటంటే ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉందండి. నేనైతే తీసుకోలేదు. బట్ మీకు చూపిద్దాము అని చెప్పేసి కొంచెమైతే రికార్డ్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ గూడా మనకి పార్క్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ అయితే పెయిడ్ పార్కింగ్స్ అండి. ఇది నయాగరా ఫాల్స్‌కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ పార్కింగ్ స్పాట్స్. పైన స్కైలాన్ అయితే కొంచెం దూరంగా ఉంటుంది. బట్ ఆ స్కైలాన్ చూడాలన్నా, అలా క్యాసినోకి వెళ్ళాలన్నా, క్యాసినో దగ్గర కూడా కింద ఐ థింక్ పార్కింగ్ ఉన్నట్టుంది. బట్ మేమైతే స్కైలాన్ దగ్గర అయితే పార్క్ చేశాము. ఇదంతా కాసేపు వాక్ చేస్తూ చూద్దాము అని చెప్పేసి. ఇది చాలా చాలా బాగా అనిపించిందండి. అంత పెద్ద వాటర్ ఫాల్స్ కదా! ఇక్కడ మెయిన్ పేరెంట్స్ వచ్చినా, ఎవరొచ్చినా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ ప్లేస్ అనమాట నయాగరా వాటర్ ఫాల్స్ అనేది. ఎందుకంటే మంచి టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేస్ కదా! ఇదంతా అయిపోయింది. ఇక్కడికొచ్చేసి నేను చెప్పాను కదా! గిఫ్ట్ షాప్ ఉంది అని చెప్పేసి, ఆ గిఫ్ట్ షాప్‌లోకైతే వెళ్ళి ఒక 15, 20 మినిట్స్ అలా ఉన్నాము. ఇప్పుడు మనకి ఫ్రంట్‌లో కనిపిస్తుంది కదా! అదొక వ్యూ. అదే కాకుండా మనం ఇప్పుడు నేను ఈ గిఫ్ట్ షాప్ చూపించాను కదా! కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్‌కెళ్తే కూడా దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఇంకా చాలా బాగా వాటర్‌కి దగ్గరలో చాలా బాగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ అనేది. ఇంకా మేమైతే అంత దగ్గరకైతే వెళ్ళలేదు. ఆల్రెడీ ఇంకా చాలా సార్లు చూసాం కదా అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అక్కడ బాగా వర్షం పడింది. చూసారా రోడ్ అంతా కూడా వాటర్ ఉంది. అనవసరంగా వెళ్ళామా ఈరోజు వేరే డే వెళ్ళాల్సిందేమో అని చాలా రిగ్రెట్ అయ్యాను. బట్ మేము వెళ్ళిన ఒక 1 అవర్‌లో వెదర్ అంతా కొంచెము వర్షం ఆగిపోయింది. వెదర్ అంతా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా స్కైలాండ్ కింద అయితే పెద్ద ప్లే జోన్ ఒకటి ఉంది. చాలా పెద్దదది. వాళ్ళకి కూడా మంచి టైం పాస్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ ఇది నేను వెళ్ళిన గిఫ్ట్ షాప్ అయితే ఎగ్జాక్ట్‌గా నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా! దానికి ఎగ్జాక్ట్ ఆపోజిటే అండి. ఫాల్స్ చూసారా ఎంత క్లియర్ వ్యూ కనిపిస్తుందో ఇక్కడ నుండి. ఇదొక వ్యూ నేను ఆల్రెడీ చెప్పాను. దగ్గర నుంచి కూడా చూడొచ్చు. మనకి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! అది యూఎస్‌కిను, కెనడాకి రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి అయితే ఈ బ్రిడ్జే వాడతారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అది క్రాస్ చేస్తే మనకి యూఎస్ బోర్డర్ అని చెప్పేసి. ఇంకా అక్కడ కాసేపు ఉన్నాము. కాసేపు ఉన్న తర్వాత గిఫ్ట్ షాప్‌లోకి అయితే వెళ్ళాము. ఇంకా వీకెండ్స్ అయితే ఎంత క్రౌడ్ ఉంటుందంటే అసలు అంత క్రౌడ్ ఉంటుందండి. ఎవరైనా కెనడా వస్తే ఫస్ట్ చూడాలి అనుకున్న ప్లేస్ అయితే ఈ నయాగరా వాటర్ ఫాల్స్. ఈవెన్ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళని తీసుకొచ్చిన ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇంకా టొరంటోలో కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ముందు వీడియోస్‌లో అయితే అవన్నీ నేను షూట్ చేస్తాను. అండ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మన యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి అని చెప్పి. మీరు ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే నా ఛానల్ని షేర్ అయితే చేసుకోండి. ఇంకా గిఫ్ట్ షాప్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ గిఫ్ట్ షాప్‌లో అయితే కాఫీ మగ్స్, టీ షర్ట్స్ అన్నిటి మీద నయాగరా వాటర్ ఫాల్స్ అని మళ్ళీ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా! ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా $15-20 అలా ఉన్నాయి కొన్నిటికి. ఇంకా అలాగే చిన్న ఇట్లా పిల్లలకి అంత స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి చూసుకున్నాము. అవి చూసుకొని ఒక 5 మినిట్స్ ఉండి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.